We continue our study today in all that Jesus taught, యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. looking through the Gospels to try and understand what Christ taught by his life and by his words. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితం ద్వారా ఆయన మాటల ద్వారా ఏదైతే బోధించారో దాన్ని సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. Because this is what we are commanded to follow and obey and teach others. ఎందుకంటే దీన్నే వెంబడించాలని, దీనికే విధేయత చూపించాలని, దీన్నే ఇతరులకు బోధించాలని మనం ఆజ్ఞాపించబడ్డాం. Matthew 13 and verse 24. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. Jesus presented a second parable to his disciples, and he said, the kingdom of heaven can be compared to a man who sowed good seed in his field. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో రెండవ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. అదేంటంటే పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. But while men were sleeping, his enemy came and sowed tares also among the wheat and went away. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. And when the wheat sprang up and bore grain, the tares also became evident also. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. And the slaves of the landowner came and said to him, Sir, did you not sow good seed in your field? How then does it have tares? అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. And he said to them, an enemy has done this. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పాడు. And the slaves said to him, do you want us then to go and gather them up? ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? He said, no. వద్దు అని చెప్పాడు. Lest while you're gathering up the tares, you may root up the wheat with them. గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. Allow both to grow together until the harvest. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. And in the time of the harvest, I will say to the reapers, first gather the tares and bind them in bundles to burn them up, but gather the wheat into my barn. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును. Now we need to understand what this is a picture of. ఇది దేని గురించి చెప్పబడిందో మనం అర్థం చేసుకోవాలి. Because we see here that the tares are those that look like the wheat. ఎందుకంటే ఇక్కడ గురుగులు గోధుమల వలె కనపడుతున్నాయి. And so there was a danger if the workers went and pulled out the tares, they could accidentally pull out some genuine wheat crop as well. ఎందుకంటే ఆ పని వాళ్ళు వెళ్ళి గురుగుల్ని తీసేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు తెలియక గోధుమలను కూడా తీసేసే ప్రమాదం ఉంది. And if to understand the explanation Jesus explained, there are only two parables that Jesus explained. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వివరించిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రెండు ఉపమానములకు మాత్రమే వివరణ ఇచ్చారు. The one was this parable of the sower and the seed, which we considered last time. మనం గత అధ్యయనంలో చూసినట్లుగా విత్తువాని యొక్క ఉపమానం మనం చూసాం. And the other is this one he explained in verse 36. ఆయన వివరించిన ఇంకో ఉపమానం ఏంటంటే ఇక్కడ 36వ వచనంలో మనం చూస్తాం. So we'll jump to verse 36 and look at the explanation before we come back to the other parables. కాబట్టి మనం వేరే ఉపమానాలు చూసేదానికి ముందు దీని యొక్క వివరణను మనం చూద్దాం. Verse 36, he left the multitudes and went into the house. అప్పుడు ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా, and there his disciples came to him and said, explain to us the parable of the tares of the field. ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిరి. And he answered and said, the one who sows the good seed is the Son of Man. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనిషి కుమారుడు. Exactly like in the previous case, Jesus is the one who sows the seed. ఇంతకు ముందు ఉపమానంలో మనం చూసినట్లుగా అక్కడ విత్తనములు విత్తువాడు యేసుక్రీస్తు ప్రభువారే. And here he says the field is not the church. ఇక్కడ పొలము అనేది సంఘము కాదు. This is the most important thing to understand in this parable. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఈ ఉపమానంలో. There are a lot of people who interpret this saying the field is the church. చాలా మంది ఇక్కడ పొలము అనేది సంఘము అని వివరిస్తూ ఉంటారు. They don't read the explanation Jesus gave. యేసు ప్రభువు ఇచ్చిన వివరణను వాళ్ళు చదవలేదు. And they say, so in the church there are wheat and there are tares. Don't
pull them out because you may accidentally pull out the wheat. వాళ్ళు ఏమంటారంటే సంఘంలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, గురుగుల్ని పెరికివేయవద్దు, మీరు తెలియక గోధుమలను కూడా పెరికివేస్తారేమో అని చెప్తుంటారు. That is not what he said. కానీ ప్రభు ఇక్కడ చెప్పింది అది కాదు. Whenever we read scripture carelessly or try to imagine that we have a better interpretation than Christ himself, ఎప్పుడైతే మనం లేఖనాలను నిర్లక్ష్యంగా చదువుతామో, లేక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దానికంటే కూడా మనం ఇంకా శ్రేష్టంగా దాన్ని వివరించి చెప్పొచ్చు అనుకుంటామో, you can be pretty sure you're wrong. అప్పుడు నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవచ్చు నువ్వెంతో తప్పుగా దాన్ని చేస్తావని. The field is not the church, it is the world. ఇక్కడ పొలము అంటే సంఘం కాదు, లోకం. And the good seed are the sons of the kingdom living in this world. మంచి విత్తనములు అంటే రాజ్య సంబంధులు, వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. They are very few in number. వాళ్ళు సంఖ్యపరంగా చూస్తే చాలా తక్కువగా ఉంటారు. They are the good wheat. వాళ్ళు మంచి గోధుమలు వంటి వారు. The people who belong to the kingdom of heaven, whose mind is heavenly. పరలోక రాజ్య సంబంధులు, వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా పరలోకానికి అనుగుణంగా ఉంటుంది. Whose heart is set on heavenly things because their treasure is in heaven and not on this earth. వాళ్ళ హృదయాలు కూడా ఎప్పుడూ పరలోకం పైనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ధననిధి అనేది పరలోకంలో ఉంటుంది కానీ భూమి మీద కాదు. Now a lot of people, their treasure is on this earth, so their heart is on the earth. చాలా మందికి వాళ్ళ ధననిధి లోకంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ హృదయాలు కూడా ఈ లోకంలోనే ఉంటాయి. The sons of the kingdom are those, he's speaking about the kingdom of heaven, are those whose heart is set on things above. ఇక్కడ రాజ్య సంబంధులు అంటే పరలోక రాజ్యం గురించి చెప్పబడింది. పైనున్న వాటి మీదే వాళ్ళ హృదయాలను ఉంచుకునేవాళ్ళు. And the tares are the sons of the evil one. ఇక్కడ గురుగులు అంటే దుష్టుని సంబంధులు. The sons of the evil one means the children of the devil. ఇక్కడ దుష్టుని సంబంధులు అంటే అపవాది సంబంధులు. There's the children of God and the children of the devil. దేవుని పిల్లలు ఉన్నట్లుగానే సాతాను యొక్క పిల్లలు కూడా ఉంటారు. Exactly like John says in his 1 John, and this is manifest the children of God and the children of the devil. యోహాను మొదటి యోహాను పత్రికలో రాసినట్లుగా దీన్ని బట్టే దేవుని సంబంధులు ఎవరో అపవాది సంబంధులు ఎవరో తేట తెల్లమవుతుందని. And the enemy who sowed them is the devil. వాటిని విత్తిన శత్రువు అపవాది. And the harvest is the end of the age, and the reapers are angels. కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. And like the tares are gathered up and burned with fire, so shall it be the end of the age. The Son of Man will send forth his angels, and they'll gather out of his kingdom all the stumbling blocks and all those who commit sin, and will cast them into the furnace of fire, in that place where there's weeping and gnashing of teeth. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. Then the righteous will shine forth as the sun in the kingdom of the Father. He who has ears to let him hear. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. So what did Jesus teach here? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోధించారు? Jesus taught here that he allows evil people to grow up side by side with his children in this world. ఇక్కడ దేవుడు తన పిల్లలతో పాటు దుష్టులను కూడా పక్కపక్కన ఎదుగునట్లు అనుమతిస్తాడు. Not in the church. సంఘంలో కాదు, లోకంలో. In the church, when a person is evil, we know very clearly what the Holy Spirit has said. కానీ సంఘంలో అయితే ఒక వ్యక్తి దుష్టుడుగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. There was a case like that in the church in Corinth. కొరింథీ సంఘంలో అలాంటిది ఒక సందర్భం వచ్చింది. And when Paul heard about it, he says, I've already taken a decision concerning what to do. పౌలు ఏం చెప్పాడంటే ఆ విషయమై ఏమి చేయాలో ఇప్పటికే నేను నిర్ణయం తీసుకున్నాను. Though I'm 1 Corinthians 5 and verse 3, there was a man there who was living in sexual sin without repentance. మొదటి కొరింథీ 5:3లో ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా లైంగిక సంబంధమైన పాపంలో జీవిస్తూ ఉన్నాడు. And he said, I've already judged him. In the name of our Lord Jesus, 1 Corinthians 5:4, and with the power of our Lord Jesus, I have decided to deliver such a one to Satan. మొదటి కొరింథీ 5:4లో మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అట్టి వాణ్ణి సాతానుకు అప్పగించవలెను.
for the destruction of the flesh. ఎందుకంటే ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. And so he says, put that evil man out of the church. కాబట్టి ఆ దుష్టుణ్ణి సంఘము నుండి బయటకు పంపించివేయమని పౌలు చెప్తున్నాడు. He's telling him such a person must not be kept inside the church. అలాంటి వ్యక్తి సంఘములో ఉండటానికి వీల్లేదు. He must be put out completely. అతన్ని సంపూర్ణంగా బయటకు పంపించేయాలి. What's he boasting about all this? ఎందుకు దేని గురించి అతిశయిస్తున్నాడు? The last part of verse 13. Remove that wicked man from among yourselves. 13వ వచనము, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. I've handed him over to Satan. Now you take action and remove him. అతన్ని నేను సాతానుకు అప్పగించాను, కాబట్టి ఇప్పుడు మీరు చర్య తీసుకొని ఆ వ్యక్తిని బయటకు పంపించివేయండి. So, were they contradicting what Jesus said about removing the tares, lest they make a mistake with the wheat? Not at all. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దానికి ఏమన్నా విరుద్ధంగా ఉందా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, గోధుమలను తీసివేస్తారేమో, గురుగుల్ని తీసివేయొద్దని చెప్పారు. దానికి ఇదేమైనా విరోధంగా ఉందా? లేదు. Because the field is not the church, the field is the world. ఎందుకంటే అక్కడ పొలము అంటే సంఘం కాదు, లోకం. And the meaning is that God doesn't send his servants to pull out all the wicked people and destroy them straight away and leave only God's children here on the earth. No. ఇక్కడ ఏంటంటే దేవుడు తన సేవకులను పంపించి దుష్టులందరినీ కూడా ఈ లోకంలో నుంచి ఏరివేసి కేవలం దేవుని కుమారులు మాత్రమే ఇక్కడ ఉండినట్లుగా ఆయన ఏమీ చేయలేదు. Because there are some who are not really wholehearted yet, but are wheat but can look like tares. ఎందుకంటే కొంతమంది అంత పూర్ణ హృదయంతో ఉండరు, వాళ్ళు గోధుమలే కానీ చూడటానికి గురుగుల్లా కూడా కనిపించవచ్చు. It's sad that they're like that. అలా వాళ్ళు ఉండటం విచారకరం. But God says he gives them time and opportunity to develop into a wholehearted life. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి కావాల్సిన సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు, వాళ్ళు పూర్ణ హృదయాలుగా మారాలని. And so God does not pull out the tares. He does not bring judgment on people now. He waits till the end of the age. కాబట్టి ఆయన ఇప్పుడు గురుగుల్ని తీసివేయడు, ఆయనేమి ఇప్పుడే తీర్పుని తీసుకొని రాడు, కానీ యుగ సమాప్తి వరకు ఆయన ఆగుతాడు. Before he separates the wheat from the tares. గోధుమల్ని గురుగులను వేరు చేసేదానికి. But that must not be so in the church. కానీ సంఘములో అలా ఉండకూడదు. The church must be kept pure at all times. సంఘం అనేది ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచాలి. There is a place for putting out people who live in sin, who pollute the church. ఎవరైతే పాపంలో జీవిస్తూ సంఘాన్ని కలుషితం చేస్తారో వాళ్ళని బయటకు పంపించేయాల్సిన అవసరం ఉంటుంది. And where people have not done that, the church gets destroyed. ఎక్కడైతే ఆ విధంగా జరగదో అక్కడ సంఘము నశించిపోతుంది. So that's so much for that parable, so that we don't confuse the tares with unbelievers sitting inside the church. కాబట్టి ఉపమానం గురించిన వివరణ ఇది. కాబట్టి ఇక్కడ గురుగులు అంటే సంఘములో కూర్చునే అవిశ్వాసుల గురించి కాదు. Or person who claims to be a believer but living in sin inside the church, he has to be disciplined or put out completely. లేక విశ్వాసనం చెప్పుకొని పాపములో జీవిస్తున్న వ్యక్తిని బయటకు పంపించేయాలి సంపూర్ణంగా. Otherwise, like he says in 1 Corinthians 5, a little leaven will leaven the whole lump. లేక 1 కొరింథీ 5లో పౌలు చెప్పినట్లుగా ఏం జరుగుతుందంటే పులిసిన పిండి కొంచెమైనా కానీ ముద్దంతా పాడైపోతుంది. Or like the English proverb says, one bad apple can spoil all the other apples in the basket. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నట్లుగా ఒక పాడైపోయిన యాపిల్ ఆ బుట్టలో ఉన్న యాపిల్ అన్నిటినీ పాడు చేస్తుంది. So you got to remove that one and throw it out. దాన్ని మనం తీసి బయట పడవేయాలి. Otherwise it will corrupt everything else. లేనట్లయితే మొత్తాన్ని అది పాడు చేస్తుంది. We go to the next parable, which is in Matthew chapter 13 and verse 31. మనము తర్వాత ఉపమానాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. And here's another parable which is misunderstood. అపార్థం చేసుకోబడిన మరొక ఉపమానం ఇది. Again, scripture interprets scripture. మరలా ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనమే లేఖనాన్ని వివరిస్తుంది. We don't have to bring our own interpretation to many of these parables. ఈ ఉపమానాలకి ఏదో మన సొంత అర్థాలు చెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. Because if we compare them with other passages of scripture, we can find the answer. లేఖనాల్లోని
మరొక లేఖనాలతో మనం పోల్చి చూసినప్పుడు మనకి అక్కడ జవాబు లభిస్తుంది. For example, it says here, the kingdom of heaven, Matthew 13 and verse 31, is like a mustard seed. మత్తయి 13:31లో మనం చూసినట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది, which is a very small seed. అది విత్తనములన్నిటిలో చిన్నది. He says it's smaller than all the other seeds, verse 32. 32లో మనం చూసినట్లయితే అది విత్తనములన్నిటిలో చిన్నది. And a man takes it and sows it in his field. ఒక వ్యక్తి దాన్ని తీసుకొని వెళ్ళి తన పొలములో నాటినట్లయితే, but when it is full grown, it is larger than the garden plants. కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఉండును. And becomes a tree, so that the birds of the air come and nest in its branches. అది ఎంతో పెద్ద చెట్టు అయిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును. Now a regular mustard tree is not a very big tree. మనము ఆవ వృక్షాన్ని చూసినట్లయితే అదేమి అంత పెద్దగా ఉండదు. So how is this that it has become much larger than all the other trees, and the birds of the air can come and make nests in that? మరి ఇక్కడ చెప్పబడినట్లుగా మిగిలిన వృక్షాల కంటే కూడా అది పెద్దదయ్యి ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకునేంత పెద్దదిగా అవుతుందని చెప్పబడింది. Now that's not true of a mustard tree, that the birds of the air can come and make nests in it. సాధారణంగా మనం చూసే ఆవ వృక్షం మీద పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకునేంత పెద్దగా ఉండదు. And yet Jesus said, here is a mustard tree that's become so big that so many birds of the air come and make a nest in its big branches. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఆ ఆవ వృక్షం ఎంతో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును. So I believe that this refers to a mustard seed which has been made to grow artificially. నేను నమ్మేది ఏంటంటే ఈ ఆవ వృక్షం ఏంటంటే కృత్రిమంగా ఎదుగునట్లు చేసే ఆవ వృక్షము, not into its natural size, స్వాభావికంగా ఉండేది కాదు, but to a much bigger size through artificial methods of fertilizing, etc. కృత్రిమమైన ఎరువులు వాడి రకరకాలుగా వాడి అంత పెద్దదిగా చేయొచ్చు. And the end result is you have a huge tree in which the birds of the air come and make its nest. దాని చివరి ఫలితం ఏంటంటే ఎంతో పెద్ద చెట్టు ఉంటుంది, చివరకు ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద గూళ్ళు కట్టుకుంటాయి. Now this is not a picture of the development of the true church, because Jesus never referred to the church as something that grows up to be a huge tree. ఎందుకంటే ఇది సంఘము ఎదుగుదల గురించి చెప్పిన దృశ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు సంఘము పెద్దగా అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు. Jesus always said the way to life is narrow and few there be that find it. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఏం చెప్పారంటే జీవానికి వెళ్ళే మార్గం ఎంతో సంకుచితమైంది, చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. So the church would be more likened to a small plant or a very short tree, not a big huge one. ఒక మొక్కలాగా చిన్న వృక్షంలాగే ఉంటుంది కానీ పెద్ద వృక్షంలాగే ఉండదు. But here, for something to be full grown and to be larger than all the others, it refers to the false church. కానీ ఇక్కడ మిగిలిన మొక్కలన్నిటిలో కూడా పెద్దదయ్యి ఉంది అంటే ఇది తప్పుడు సంఘాన్ని సూచిస్తుంది. To what Revelation calls Babylon, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లుగా బబులోను గురించిది, which is huge in size. అదే పరిమాణంలో మనం చూసినట్లయితే ఎంతో పెద్దది. And how did this so-called Christian church, which is supposed to be preaching the narrow way, which Jesus said very few would find, suddenly have so many thousands and 20,000-30,000 people coming in as if it's the most popular thing in town? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా జీవమునకు పోవు మార్గము సంకుచితమైంది, దాన్ని కనుగొనవారు కొందరే అని ఒక నిజమైన సంఘం అలా చెప్తూ ఉంటే 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది ఆ సంఘానికి ఎలా వస్తారు? ఆ పట్టణంలో అదేదో ప్రఖ్యాతిగాంచిన దానిలాగా ఎందుకు అవుతుంది అలా? That's because they made the gate broader. ఎందుకంటే వాళ్ళు ద్వారాన్ని విశాలపరిచారు. And when you make the gate broader, a lot of people come in and the tree becomes very huge. మనం ద్వారాన్ని విశాలపరిచినప్పుడు అనేక మంది వస్తారు, ఆ చెట్టు ఎంతో పెద్దదవుతుంది. And what happens when this Babylonian church becomes so huge in size? అప్పుడేమవుతుందంటే బబులోను సంఘం వలె పరిమాణంలో ఎంతో పెద్దగా అవుతుంది సంఘం. The birds of the air. Now what are the birds of the air? అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఇక్కడ ఆకాశ పక్షులు అంటే ఏంటి?
We don't have to try and reason what they are because Jesus himself told us earlier on about the birds of the air in verse 4 coming and eating up the seed. ఇక్కడ ఆకాశ పక్షులు అంటే మనమేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4వ వచనంలో ప్రభువే చెప్పారు. అక్కడ ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని, వాక్యాన్ని ఎత్తుకొని పోతాయని. And he explained that the birds of the air are the agents of evil. ఇక్కడ ఆకాశ పక్షులు అంటే దుష్టునికి సంబంధించినవి అని ఆయన చెప్పారు. The evil one is demons. అక్కడ దుష్టునికి సంబంధించినవి దయ్యములు. Come and take away the seed. So it's the same birds of the air over here. అక్కడ దయ్యములు వచ్చి విత్తనాన్ని ఎత్తుకొని పోతాయని చెప్పారు. అదే ఆకాశ పక్షుల గురించి ప్రభు ఇక్కడ చెప్తున్నారు. Coming and settling demons, settling inside churches. సంఘాల్లో వచ్చి దయ్యాలు కాపురం ఉండటం. They've occupied certain areas, certain branches, they've settled down. కొన్ని విషయాల్లో కొన్ని కొమ్మల మీద వచ్చి దయ్యాలు ఉండటం. And this has happened in many churches. అనేక సంఘాల్లో ఇది జరుగుతుంది. Where demons are very happy because the narrow way to life is not being preached. అక్కడ దయ్యములు ఎంతో సంతోషంగా ఉంటాయి. జీవానికి వెళ్ళే మార్గము ఇరుకైనది అని అక్కడ చెప్పట్లేదు కాబట్టి. In order to please people, seeker-friendly churches preach that which will draw the crowds. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులందరితో స్నేహంగా ఉండాలి అని కోరుకునే సంఘాలు జన సమూహాలని ఆకర్షించుకోవటానికి వాళ్ళు ఇరుకు మార్గం గురించి బోధించరు. And so they compromise in music standards because they want to draw the young people. సంగీత ప్రమాణాల్లో వాళ్ళు రాజీ పడతారు, ఎందుకంటే వాళ్ళు యవనస్తులను ఆకర్షించాలని. What is the result? A whole lot of young people come to the church, not because they are interested in holiness, because they are interested in good music. దాని ఫలితం ఏమవుతుందంటే అనేక మంది యవనస్తులు వస్తారు, వాళ్ళు పరిశుద్ధతను ప్రేమించి కాదు కానీ మంచి సంగీతం ఉందని వస్తారు. A church should not be known for good music. ఒక సంఘం అనేది అక్కడ మంచి సంగీతం ఉంటుంది అని చెప్పబడేటట్లు ఉండకూడదు. It should not even just be known for good preaching. మంచి బోధ ఉంటుంది అని కూడా చెప్పబడేటట్లు ఉండకూడదు. It must be known for leading people to holiness. ఇది మనుషుల్ని పరిశుద్ధత వైపుకు నడిపిస్తుంది అని చెప్పబడాలి. And if a church is interested in leading people to holiness, it's not going to be a very large church because Jesus himself said the way to life is narrow and few there be that find it. ఒకవేళ సంఘము మనుషుల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉన్నట్లయితే అది పెద్ద సంఘంగా ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, జీవమునకు పో మార్గము సంకుచితమైంది, చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. So how small is this narrow gate? ఇక్కడ ఇరుకు ద్వారము అంటే ఎంత ఇరుకైంది అది? Jesus said about a camel trying to go through a needle's eye. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఒంటె సూది బెజ్జములో నుండి ప్రవేశించడం గురించి. In Mark chapter 10. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. So the gate is so narrow, it's like a needle's eye. ఆ ద్వారం ఎంత ఇరుగ్గా ఉంటుందంటే ఒక సూది బెజ్జం వలె ఉంటుంది. That's the narrowest possible thing you can think of. మనము ఆలోచించగలిగిన దాంట్లో చాలా ఇరుకైందంటే సూది బెజ్జమే. That's the size of the gate that leads to eternal life. అంత ఇరుకు ద్వారమే నిత్య జీవానికి దారితీస్తుంది. And when a camel tries to go through it, he's not going to go through. కానీ ఒక ఒంటె దానిలో నుంచి ప్రవేశించాలి అని కోరుకున్నట్లయితే ఒంటె ప్రవేశించలేదు. So a preacher is going to widen the gate so that the camel can go through. And then you have thousands and 30,000 camels in the way who are not really God's children. కాబట్టి ఆ ఒంటె ప్రవేశింపజేయటానికి బోధకులు ఏం చేస్తారంటే ఆ ద్వారాన్ని వెడల్పు చేస్తూ ఉంటారు. అప్పుడు 30,000 ఒంటెలు లోపలికి వెళ్తాయి. నిజానికి వాళ్ళు దేవుని పిల్లలు కాదు. But this gate is like a needle's eye and the camel can't go through it because it is so big. కానీ ఇక్కడ ఇరుకు ద్వారాన్ని చూసినట్లయితే ఆ సూది బెజ్జంలో నుంచి ఒంటె వెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఒంటె చాలా పెద్దగా ఉంటుంది. That's the problem. అదే అక్కడ సమస్య. And anyone who's very big in his own eyes, very important in his own eyes, and lots of people like that, ఎవరైతే తన దృష్టిలో తాను గొప్పవాళ్ళుగా ఉంటారో, పెద్దవాళ్ళుగా ఉంటారో, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. they are not going to be able to get through in this narrow gate. వాళ్ళు ఇరుకు ద్వారంలో గుండా ప్రవేశించలేరు. There are a lot of Christians who are self-important and think the world of themselves. చాలా మంది క్రైస్తవులు ఉంటారు,
వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళని, వాళ్ళెంతో ప్రముఖమైన వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. We think they are Christians. They're not really. వాళ్ళు క్రైస్తవులని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు నిజానికి క్రైస్తవులు కాదు. They're deceiving themselves when they think that they are born again Christians. వాళ్ళు తిరిగి జన్మించిన క్రైస్తవులని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. A true disciple of Jesus can never be big in his own eyes. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు ఎన్నటెన్నటికీ తన దృష్టిలో తాను గొప్పవాడిగా ఊహించుకోడు. He will be small in his own eyes. తన దృష్టిలో తాను ఎంతో అల్పుడుగా ఉంటాడు. So this gate, this needle's eye size, which appears so small to a camel, it appears too small to a dog or a cat. ఈ సూది బెజ్జం అనేది ఒంటెకి కానీ, ఒక కుక్కకి కానీ, ఒక పిల్లికి కానీ ఎంతో చిన్నగా అనిపిస్తుంది. Or even a rat cannot go through this. ఒక ఎలుక కూడా ఆ సూది బెజ్జంలో నుంచి వెళ్ళలేదు. It's so many little creatures can't crawl through that. చాలా చిన్న పురుగులు కూడా దాంట్లో నుంచి వెళ్ళలేవు. But there's a little thing called an amoeba, కానీ అమీబా అనే ఒక చిన్నది ఉంటుంది, which is the smallest of all these creatures. You can only see it under a microscope. వీటన్నిటికంటే కూడా అది ఎంతో చిన్నది. కేవలం మైక్రోస్కోప్లోనే అమీబాని మనం చూడగలం. An amoeba is so small that if an amoeba comes near this needle's eye, it appears to it like a huge door. ఆ అమీబా సూది బెజ్జం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా కనపడుతుందంటే పెద్ద ద్వారంలా కనపడుతుంది అమీబాకి. A huge door. I mean, it's like a man walking through a 50-foot door. ఆ అమీబా సూది బెజ్జం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా కనపడుతుందంటే పెద్ద ద్వారంలా కనపడుతుంది అమీబాకి. And says, wow, this is not narrow. This is comfortable for me to walk through. ఇదేంటి, ఇది నాకు ఇరుకు ద్వారం కాదు, నేను ఎంతో సౌకర్యంగా దీంట్లోంచి నడిచెళ్ళొచ్చు అనుకుంటుంది. That's what that amoeba says. అలా అమీబా చెప్తుంది. The camel says, boy, this is so small. Who can ever get through this? కానీ ఒక వంట ఏం చెప్తుందంటే ఇదేంటి ఇంత చిన్నగా ఉంది, ఎవరు దీంట్లోంచి వెళ్ళలేరని చెప్తుంది. But the amoeba says, oh, we can run through it. Not only squeeze through it, hundreds of us can go through it. కానీ అమీబా ఏం చెప్తుందంటే మనం ఏదో ఒక విధంగా లోపలికి వెళ్ళటం కాదు, మనం పరిగెత్తొచ్చు అని చెప్తుంది. మనం 100 మంది కూడా వెళ్ళొచ్చు అని చెప్తుంది. What is the difference? ఏంటి ఇక్కడ తేడా? The amoeba is small, really small. అమీబా చాలా చిన్నది, నిజంగా చాలా చిన్నది అది. So when we are small in our own eyes, it becomes very easy to go through into God's kingdom. మన దృష్టిలో మనం అత్యంత అల్పులుగా ఉన్నప్పుడు మనం దానిలో నుంచి ప్రవేశించడం ఎంతో సులభం. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడం ఎంతో సులభం. God gives grace to the humble, but he resists the proud. దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహించును, ఆయన గర్విష్ఠులను ఎదిరించును. So that's the thing we see here. The tree has become so huge that the demons can settle in. There are many churches like this where అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెట్టు ఎంతో పెద్దదయ్యి అక్కడ దయ్యములు ఉండే అంత పెద్దదైంది. అనేక సంఘాల్లో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. there's conflict and strife, and అక్కడ ఎప్పుడు కూడా తగాదలు, పోట్లాట్లు ఉంటాయి. all because discipleship is not preached, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అక్కడ శిష్యత్వం గురించి ఎవరు బోధించరు. and all because they don't teach everything that Jesus taught. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యేసు బోధించిందంతా కూడా అక్కడ బోధించరు. If you want to build a church that's going to please the Lord, where the Lord can say, I am with you always till the end of the age, to a church, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాను అని యేసు ప్రభు చెప్పే సంఘాన్ని మీరు కట్టాలంటే, ఆయన సంతోషపరిచే సంఘాన్ని మీరు కట్టాలనుకుంటే, యుగ సమాప్తి వరకు మీ సంఘంతో నేను తోడుగా ఉంటాను అని ప్రభు చెప్పే సంఘాన్ని మీరు కట్టాలనుకుంటే, I'm going to be with this church always. ఈ సంఘంతో నేను ఎల్లప్పుడూ ఉంటాను. It's a church that preaches discipleship and teaches everything that Jesus taught. అక్కడ శిష్యత్వం గురించి బోధించబడుతుంది, యేసు బోధించిందంతా కూడా బోధించబడుతుంది. Then he spoke another parable in verse 33, saying the kingdom of heaven is like leaven. ఆ తర్వాత మనం ఇంకొక ఉపమానాన్ని చూస్తున్నాం. 33వ వచనములో ఇక్కడ పరలోక రాజ్యము పులిసిన పిండితో పోల్చబడింది. Now whenever we speak about the kingdom of heaven, he's talking about the kingdom of heaven in its outward expression here on the earth. ఇక్కడ ప్రభు పరలోక రాజ్యం గురించి చెప్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యము అంటే ఏంటో ఈ భూమి మీద బాహ్యంగా చెప్పేదాని గురించి ఆయన చెప్తూ ఉన్నారు. Not in its total purity finally in heaven. పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉన్న పరిశుద్ధతను గురించి చెప్పట్లేదు. In that purity there will not be any tears, like he said in the previous parable. There will not be any birds of the air, the demons making nests there.
ఆ పరిశుద్ధతలో మనం చూసినట్లయితే ఆయన ఇంతకుముందు చెప్పినట్లు అక్కడ గురుగులు ఉండవు, లేక ఆకాశ పక్షులొచ్చి గూళ్ళు కట్టుకోవు. So remember, this is the kingdom of heaven in its outward expression on the earth. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పరలోక రాజ్యం అంటే ఈ భూమి మీద మనము ఏదైతే పిలుస్తామో పరలోక రాజ్యము అని, దాని గురించి చెప్పబడుతుంది. Where there's bad ground, there are tares, there are demons making nests there, is the outward expression of what we call the church. ఇక్కడ చెడ్డ నేల ఉంటుంది, గురుగులు ఉంటాయి, దయ్యములు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఇక్కడ పరలోక రాజ్యం అంటే బాహ్య సంబంధమైన వివరణ మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. దాన్నే ఇక్కడ మనం సంఘం అని పిలుస్తాం. And a lot of it is Babylonian. ఇక్కడ మనకు బాహ్యంగా కనపడేది సంఘం అంటే చాలా వరకు బబులోను సంఘమే కనపడుతుంది. So Jesus was explaining here that type of Babylonian church as well. అలాంటి బబులోను సంఘం గురించి కూడా ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. And here's another example of that. మరొక ఉదాహరణను మనం ఇక్కడ చూస్తున్నాం. The kingdom of heaven is like leaven. ఇక్కడ పరలోక రాజ్యము పుల్లని పిండిని పోలి ఉన్నది. Again, leaven is throughout the New Testament a symbol of something that is bad. ఇక్కడ పులిసిన పిండి అంటే క్రొత్త నిబంధన అంతట్లో మనం చూసినట్లయితే అది చెడుని సూచిస్తూ ఉంటుంది. In the Old Testament, they were told that on the Passover day, they must make sure there is no leaven anywhere in the house. పాత నిబంధనలో మనం చూసినట్లయితే పులి అని రొట్టెల పండగ వాళ్ళు ఆచరించేటప్పుడు ఇంట్లో ఎక్కడ కూడా ఒక్కటి కూడా పులిసింది ఉండకూడదు. And I've seen pictures of, Jewish people lighting a lamp and looking underneath the bed and here and there just in case some leavened bread was thrown around by the children somewhere. నేను కొన్ని బొమ్మలు చూశాను. అదేంటంటే యూదులు పులియని రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు ఆ రోజు వాళ్ళు లైట్ వేసుకొని మంచముల కింద అక్కడ ఇక్కడ చూస్తుంటారు. ఒకవేళ పిల్లలు ఏమైనా పులిసిన రొట్టె ముక్కల్ని కింద వేశారా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. That's how careful they were to remove leaven from their houses on the Passover day. పులియని రొట్టెల పండుగ రోజున వాళ్ళ ఇంట్లో నుంచి పులిసిన దాన్ని తీసివేయటానికి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా తీవ్రంగా ఉంటారు. And the feast of unleavened bread. పులియని రొట్టెల పండుగ దినాన. Now, Christians need to be just as careful to remove leaven from their lives and from their homes and from the church. కాబట్టి క్రైస్తవులు కూడా వాళ్ళ జీవితాల్లో నుండి, వాళ్ళ ఇంట్లో నుండి, వాళ్ళ సంఘంలో నుండి పులిసిన దాన్ని తీసివేయటానికి అంతే ఉండాలి. But here it speaks of the kingdom of heaven like leaven which a woman took and hid. ఇక్కడ పరలోక రాజ్యం అనేది ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి అన్నది. Whenever you have to hide something, there's something wrong. నువ్వు ఎప్పుడైనా ఏదైనా దాచిపెడుతున్నావంటే ఏదో తప్పు ఉందని అర్థం. She hid it in 3 pecks of meal until the whole thing was leavened. ఆమె ఏం చేసిందంటే పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టింది. And this could refer to, Jesus prophetically looking towards the future. బహుశా ఇది యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా భవిష్యత్తును చూసి చెప్తున్నది అయి ఉంటుంది. To different aspects of Christianity, 3 pecks of meal, we don't know what it means. ఇక్కడ 3 కుంచెముల పిండి అంటే మనకేంటో తెలియదు. క్రైస్తవత్వంలో ఉండే రకరకాల అంశాల గురించి ఆయన చెప్తున్నాడేమో. But broadly speaking, in the world, there are 3 major streams of Christianity. There's the Roman Catholic and the Protestant and the Pentecostal. కానీ ఇక్కడ మనము బాహ్యంగా చూసినట్లయితే ఇక్కడ 3 రకాల క్రైస్తవ్యం ఉంటుంది. ఒకటి ఏంటంటే రోమన్ క్యాథలిక్, రెండోది ప్రొటెస్టెంట్స్, మూడోది పెంటికోస్టల్. And leaven has spread into all 3. పులిసిన పిండి అనేది అన్నిటికీ వ్యాపించింది. Each group thinks it's only in the other one. ప్రతి గుంపు వాళ్ళు ఏమనుకుంటారంటే వేరే గుంపులోనే ఇది ఉందనుకుంటారు. But it's in all 3. కానీ అన్నిట్లో ఉంది అది. And Jesus said it would be there. యేసు ప్రభు చెప్పారు ఏంటంటే ఆ మూడిట్లో కూడా ఉంటుందని. And so therefore, we have to be very careful. 1 Corinthians 5 explains this very clearly there. He says, don't you know that a little leaven leavens the whole lump? కాబట్టి ఇక్కడ మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీ 5 ఎంతో స్పష్టంగా ఇక్కడ వివరించింది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? Let us celebrate the feast not with old leaven, the leaven of malice, of wickedness, but with the unleavened bread of sincerity and truth. 1 Corinthians 5:8 is so clear. The leaven of wickedness and malice. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో అయిన కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. 1 కొరింథీ 5:8.
hatred, strife, bitterness, all these things are introduced by the devil. ద్వేషము, కలహము, క్షమించలేకపోవటం, ఇవన్నీ కూడా అపవాదే తీసుకొని వస్తాడు. Into Christendom, competition between preachers, competition between singers. క్రైస్తవత్వంలోనికి అపవాదే తీసుకొస్తాడు. బోధకుల మధ్య పోటీతత్వం, పాటలు పాడే వాళ్ళ మధ్య పోటీతత్వం. And the end result is the whole thing is leavened. దాని అంతిమ ఫలితం ఏమవుతుందంటే మొత్తము కూడా పులిసిపోతుంది. But unleavened bread is total sincerity and truthfulness. కానీ పులియని రొట్టె ఏంటంటే ఇక్కడ నిష్కాపట్యము, సత్యము. A little leaven leavens the whole lump. Verse 6. ఇక్కడ 6వ వచనం మనం చూసినట్లయితే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. Therefore clean out the old leaven so that you may be a new lump. కాబట్టి మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. So that is the solution, to make sure that sin is constantly judged. అదే ఇక్కడ పరిష్కారము. ఎప్పుడు కూడా పాపానికి తీర్పు తీర్చటము. That's the way to preserve a church in purity, to prevent the whole measure from being leavened. కాబట్టి సంఘాన్ని ఆ పులిసిన పిండి నుండి కాపాడాలి అంటే అదే పరిష్కారం. And in all these things, Jesus spoke to the multitudes in parables, verse 34, and he did not speak to them without a parable. యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహములతో ఈ విధంగా ఉపమాన రీతిలో బోధించారు. 34వ వచనంలో ఆయన ఉపమానము లేకుండా ఏది బోధించలేదు. So that what was spoken through the prophet 1 Matthew 13:35 might be fulfilled. మత్తయి 13:35లో మనం చూసినట్లుగా ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు I will open my mouth in parables and utter things hidden from the foundation of the world. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. Now we go to the next parable, which is the one of hidden treasure in verse 44. ఆ తరువాత ఉపమానాన్ని మనం చూద్దాం. 44వ వచనము ఇక్కడ పరలోక రాజ్యము దాచబడిన ధనముతో పోలి ఉన్నది. The other verses we looked at as the explanation of the tares. ఇంతకుముందు మనము ఆ గురుగుల గురించిన వివరణను మనం చూసాం. Verse 44, the kingdom of heaven is like a treasure hid in the field, which a man found and hid. From joy over it, he goes and sells all that he has and buys that field. 44వ వచనం మనం చూసినట్లయితే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి అనేది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలమును కొనును. One of the things we see here is that you have to pay a price. ఇక్కడ మనం చూసే ఒక విషయం ఏంటంటే నీవు వెల చెల్లించాలి. Now there are a lot of things in the Christian life that are free. క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే అనేక విషయాలు ఉచితంగా లభిస్తాయి. Forgiveness of sins is free. The gift of the Holy Spirit is free. క్షమాపణ ఉచితం, పరిశుద్ధాత్మ అనే వరం ఉచితం. But here he speaks about something you got to buy. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే నువ్వు కొనాలి. Something you have to sell everything in order to buy it. నీవు దాన్ని కొనాలంటే నీకున్నదంతా అమ్మాలి. To be a wholehearted disciple of Jesus, there are certain things we have to give up. నీవు పూర్ణ హృదయముతో ప్రభువుని వెంబడించే శిష్యుడిగా ఉండాలంటే నీవు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. That's the price we pay. మనం చెల్లించే వేళదే. Give up sometimes even legitimate things. Paul once said, all things are legitimate. If I've given up sin in my life, there are a lot of things I can do, but I don't do all of them. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే పాప సంబంధమైన విషయాలు అనేకమైన విడిచిపెట్టాను, అయితే చాలా మంచి విషయాలు కూడా నేను చేయొచ్చు, అయితే నేను ప్రభు కోసం వాటిని కూడా విడిచిపెట్టాను. From all the lawful things I can do, I pick out the things that are profitable, and I do only what's profitable. కాబట్టి నేను చేయదగిన మంచి విషయాలన్నిట్లో కూడా నేను కొన్నిటిని ఏర్పరచుకున్నాను, అవి ప్రయోజనకరమైన విషయాలనే ఏర్పరచుకున్నాను. A wholehearted Christian is like that. ఒక పూర్ణ హృదయంతో ఉండే క్రైస్తవుడు ఏ విధంగానే చేస్తాడు. 1 Corinthians 6 verse 12, he speaks about that. 1 కొరింథీ 6:12లో పౌలు చెప్తూ ఉన్నాడు, Picking out only the profitable things from what is lawful, so that he can find full fulfillment in his Christian life. చేయదగినవి అనేకమైనవి ఉన్నా కానీ ప్రయోజనకరమైనవే కొన్నిటిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన క్రైస్తవ జీవితాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకోవటానికి. So the kingdom of heaven is like a treasure hidden in a field. కాబట్టి పరలోక రాజ్యం అనేది పొలంలో దాచబడిన ధనం వలె ఉంది. It's hidden. It's not obvious. అది దాచబడి ఉంది, అది పైన కనపడేటట్లు లేదు. What you see on the surface is superficial. నువ్వు పైకి కనపడేదంతా ఏదో పైన కనపడేదే.
There's treasure hidden in Scripture, there's treasure hidden by God. And once you discover what a treasure there is in Christ and in God's kingdom, లేఖనాల్లో కూడా దాచబడిన ధనం అనేది లోపల ఉంటుంది. క్రీస్తులో కూడా దాచబడిన ధనాన్ని నువ్వు కనుగొన్నట్లయితే you'd be willing to give up everything you have to get it. కాబట్టి నీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. Why is it you find so many half-hearted Christians who are not willing to give up some sin, not willing to give up some habit like watching movies? ఎందుకు చాలా మంది అర్ధ హృదయంతో ఉన్న క్రైస్తవులు ఒక చెడ్డ అలవాటుని విడిచిపెట్టడానికో లేక సినిమాలు చూడటం మానేయటానికో, Not willing to give up some habit which may be legitimate but which is not helpful for spiritual growth. లేక ఒకటి అలవాటు మంచిదే అయి ఉండొచ్చు కానీ నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి అది నీకు ఉపయోగపడకపోవచ్చు, వీటన్నిటిని విడిచిపెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? Why do they always ask questions like, can we do this, can we do that, how far can I go to the edge of the cliff? ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతాను, అది చేయొచ్చా ఇది చేయొచ్చా, ఆ కొండ శిఖరానికి నేను ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు, without falling over? నేను పడిపోయేదానికి ముందుగా ఎంత సమీపంగా వెళ్ళొచ్చు? It's all because people haven't seen this treasure that is hidden. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఆ దాచబడిన ధనాన్ని వాళ్ళు చూడలేదు. If only they saw it, they'd be glad to sell everything. I mean, just like a property developer. ఒకవేళ వాళ్ళు దాన్ని చూసుంటే వాళ్ళకు ఉన్నదంతా అమ్మివేయటానికి సిద్ధపడతారు. ఉదాహరణకి మనం ఒక ప్రాపర్టీ డెవలపర్ని చూసినట్లయితే, supposing he discovers that in one bit of land there's some gold hidden underground which nobody knows about. ఒక దగ్గర పొలంలో లోపల బంగారం ఉందని ఆయన కనుగొన్నాడు అనుకోండి, అది ఎవరికి తెలియదు. He'd be willing to pay any price to get that land because when he gets the land, he gets the gold hidden under the ground. ఒక దగ్గర పొలంలో లోపల బంగారం ఉందని ఆయన కనుగొన్నాడు అనుకోండి, అది ఎవరికి తెలియదు. And so here's a man who's discovered what somebody else didn't discover. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఒకటి కనుక్కున్నాడు, అది వేరే వాళ్ళు కనుక్కోలేదు. And he's willing to pay any price to get that. కాబట్టి దాన్ని పొందటానికి అతడు ఎంత వెల చెల్లించడానికైనా సిద్ధపడ్డాడు. And if he has to sell all his property to get it, he says, fine, I'll do it. దాని నిమిత్తం తన ఆస్తి అంతా అమ్మివేయాల్సి వచ్చినా నేను అమ్మేస్తాను అని ఆయన సిద్ధపడ్డాడు. I want to buy it. ఎట్లయినా దాన్ని నేను కొనాలి. Jesus spoke about buying from him in Revelation chapter 3. There was a backslidden church really, which was dead and wretched and miserable. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా యొద్ద నుండి కొనుక్కోమని. అక్కడ అర్ధ హృదయంతో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు దిక్కుమాలినదానివు, దౌర్భాగ్యుడువు, దిగంబరుడు అని. The church in Laodicea. లవోదికీయ సంఘం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. And the Lord told that church, this is a church. ఆ సంఘంతో ప్రభు చెప్పారు ఆ సంఘం గురించి. I advise you, verse 18, to buy from me gold and white garments I salve, gold refined by fire, etc. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకున్న నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రకటన 3:18. So there's certain things to be bought if we are to possess God's kingdom as spoken here. నేను ఇక్కడ చెప్పినట్లుగా దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఏ విధంగా చేయాలి? The same thing is repeated a second time in verse Matthew 13:45 and 46. Again the same principle. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45, 46 వచనాల్లో కూడా ఇదే విషయం ఇక్కడ చెప్పబడింది. The kingdom of heaven is like a merchant man seeking for very fine pearls, and he found a pearl of great price. ఇక్కడ పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. That is a picture of Christ himself. ఇక్కడ క్రీస్తును సూచిస్తుంది అది. That he's found Jesus Christ as to be such a valuable thing that he's willing to sell all that he has in order to buy. యేసు క్రీస్తు ప్రభువారిని ఎంతో అమూల్యమైన వాడిగా, ప్రశస్తమైన వాడిగా అతడు చూశాడు కాబట్టి తనకు కలిగినదంతా అమ్మివేయటానికి సిద్ధపడ్డాడు. In other words, nothing is more important to him than Christ. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు కంటే వేరుగా అతనికి ప్రాముఖ్యమైనది ఏది లేదు. Like the psalmist says in Psalm 73:25, whom have I in heaven but thee, and there's nothing on earth I desire beside thee. Lord, if I have you, I'm willing to give up everything else on this earth for it. కీర్తనకారుడు కీర్తన 73:25లో చెప్పినట్లుగా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదు. ప్రభువా, నీవు నాకుంటే నాకు కలిగిందంతయు నేను ఇచ్చివేస్తాను.
And a lot of Christians haven't seen the value of Christ like that. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువను ఆ విధంగా చూడలేదు. And that's why they're always saying, Lord, how much do I have to give up? Do I have to give up this? Do I have to give up that? అందుకే వాళ్ళు ఎప్పుడు ప్రభుని అడుగుతుంటారు, ప్రభా నేను ఇంకెంత ఇవ్వాలి, నేను ఇది కూడా విడిచిపెట్టాలా లేక దాన్ని కూడా విడిచిపెట్టాలా అని చెప్తూ ఉంటారు. A lot of young people, because they think, well, it's not really worth it. The land is not worth so much. The pearl is not worth so much. చాలా మంది యవనస్తులు ఇంకా వాళ్ళు దాని విలువను చూడలేదు, ఆ పొలంకున్న విలువను చూడలేదు, ఆ ముత్యానికున్న విలువను చూడలేదు. Because they put a low value on Christ. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుకు అత్యంత తక్కువ విలువిస్తారు కాబట్టి. That's why they're not willing to give up so many things, and that's why they miss the greatest treasure of all. అందుకే వాళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు, ఆ విధంగా గొప్ప ధననిధిని వాళ్ళు కోల్పోతున్నారు. And one day when we stand before the Lord, we will discover what a tremendous loss ours was because we did not see the value of Christ. ఒకానొక దినమున క్రీస్తు దగ్గర మనం నిలబడ్డప్పుడు మనము ఏమి కోల్పోయామో, ఎంత నష్టపోయామో అప్పుడు మనకు అర్థమవుతుంది. So that's why it's so important for us to see the value of Christ right now. అందుకే క్రీస్తు యొక్క విలువను మనం ఇప్పుడు చూడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. And then finally the last parable he spoke ఆ తర్వాత ఆయన చివరిగా ఇంకొక ఉపమానం చెప్పారు. అదేంటంటే was about the dragnet, the final day when the Lord will bring everything in and separate the good fish from the bad fish, and the good fish and those who are bad will be cast into the lake of fire. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానికి దరికి లాగి గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. And then Jesus asked them, have you understood all these things? ఆ తర్వాత ప్రభు వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వాళ్ళని అడిగాడు. And they said yes. గ్రహించితమన్నారు. And then he said in conclusion, once you have understood, you must become a disciple. The scribe must become a disciple. అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే, ఇది అర్థమైన తర్వాత మీరు శిష్యులుగా మారాలి. ప్రతి శాస్త్రి కూడా శిష్యునిగా మారాలి. Not just understand scripture, but practice it. కేవలం లేఖనాలను అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, దాన్ని అభ్యసించాలి. So these parables are meant for practice, and then from our understanding we can bring out treasures both new and old. ఈ ఉపమానాలు మనం అభ్యాసం చేయటానికి ఉన్నాయి. అప్పుడు మాత్రమే ధన్నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తేవచ్చు. We will continue our study in our next episode. తర్వాత ఎపిసోడ్లో మన అధ్యయనమును మనం కొనసాగిద్దాం.